వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ వీడియోస్ను కూడా అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. ఈ వీడియో క్లాస్ యందు జాగ్రఫీకి సంబంధించినంత వరకు, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినంత వరకు మనం ఎరువుల పరిశ్రమ గురించి తెలుసుకుందాం. ఎరువుల పరిశ్రమ, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి ఎక్కడా లభించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. సో ముందుగా మనకి ఎరువులు అనేసరికి ఫెర్టిలైజర్స్ అని మనం పిలుస్తూ ఉన్నాం. ఈ ఎరువులకు సంబంధించినటువంటి విప్లవం అనేది మనకి తెలిసిందే బూడిద విప్లవం లేకపోతే గ్రే రెవల్యూషన్ అని పిలుస్తాం. ఈ గ్రే రెవల్యూషన్ అనేది ఎరువుల ఉత్పత్తికి సంబంధించినటువంటి విప్లవం. అయితే భారతదేశం అనేది ప్రధానంగా ఎరువుల ఉత్పత్తిలో 3వ స్థానంలో నిలవడాన్ని గమనించాలి. కానీ ఎరువుల వినియోగంలో భారతదేశం అనేది 2వ స్థానంలో ఉంది. సో యాజ్ ఫర్ యాజ్ ప్రొడక్షన్ ఈజ్ కన్సర్న్, ఇండియా స్టూడ్ ఎట్ 3rd ప్లేస్. యాజ్ ఫర్ యాజ్ కన్జంప్షన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఈజ్ కన్సర్న్, ఇండియా స్టూడ్ ఎట్ 2nd ప్లేస్. అయితే ఇక్కడ మనకి చైనా అనేది ఎరువుల ఉత్పత్తిలో 1వ స్థానంలో నిలవడాన్ని గమనించాలి. సో కావున ఇక్కడ ఈ ప్రొడక్షన్ పరంగా చూసుకున్నట్లయితే మనం చైనా అనేది 1వ స్థానంలో ఉంది, భారతదేశం అనేది 3వ స్థానంలో ఉండటాన్ని గమనించాలి. అలాగే ఎరువుల ఉత్పత్తికి సంబంధించినటువంటి విప్లవం అనేది బూడిద విప్లవం లేకపోతే గ్రే రెవల్యూషన్ అని పిలుస్తాం. అయితే భారతదేశంలో ముఖ్యంగా మనకి 1900 భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో 1906 సంవత్సరంలో రాణిపేట్ అనేటువంటి ప్రాంతం వద్ద తొలి ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. అయితే ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయబడినటువంటి తొలి ఎరువుల కర్మాగారం అనేది సింద్రీగా గుర్తుపెట్టుకోవాలి. సింద్రీ, జార్ఖండ్ 1961గా గుర్తుపెట్టుకోవచ్చు. సింద్రీ, జార్ఖండ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రభుత్వ రంగంలో తొలి ఎరువుల కర్మాగారం అనేది సింద్రీగా గుర్తుపెట్టుకోవచ్చు. తొలి ఎరువుల కర్మాగారం భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో రాణిపేట వద్ద ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. అయితే భారతదేశానికి సంబంధించినంత వరకు ఎరువుల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం అనేది గుజరాత్. కానీ రసాయనిక ఎరువుల వినియోగంలో 1వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం అనేది పంజాబ్ రాష్ట్రంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఎరువుల కర్మాగారాలు, ఈ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం అనేది తమిళనాడు రాష్ట్రంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ గుజరాత్ అనేది ఎరువుల ఉత్పత్తిలో 1వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఈ పంజాబ్ రాష్ట్రం అనేది ఎరువుల వినియోగంలో 1వ స్థానంలో ఉంది. ఈ ఎరువుల ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం అనేది తమిళనాడు రాష్ట్రంగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి భారతదేశంలో ఈ ఫెర్టిలైజర్ కంపెనీస్కి సంబంధించినంత వరకు చాలా ముఖ్యమైనటువంటి కంపెనీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ను 1961 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది నోయిడాలో ఉంది, ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉంది. అదేవిధంగా నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ అని పిలుస్తాం. దేశంలో ఎరువుల్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి కంపెనీ ఇది నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్. దీన్ని 1974లో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. సో కాబట్టి ఇక్కడ FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాదు, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని పిలుస్తాం. 1961 నోయిడాగా గుర్తుపెట్టుకోవచ్చు, నోయిడా, ఉత్తరప్రదేశ్. అదేవిధంగా నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 1974గా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ఎరువులకు సంబంధించినంత వరకు ఈ 2 ముఖ్యమైనటువంటి ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఇవే కాకుండా ఇతర సంస్థలు కూడా ఉన్నాయి, కానీ అవి ఇంపార్టెంట్ కాదు. ఈ 2 కూడా 1961, 1974 ఈ 2 కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇఫ్కో ఇండియన్ ఫార్మర్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. ఈ ఇఫ్కో ఏదైతే ఉందో ఇండియన్ ఫార్మర్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది సహకార రంగంలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక కంపెనీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో దీన్ని 1967లో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. కాబట్టి సహకార రంగంలో ఇండియన్ ఫార్మర్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఏదైతే ఉందో 1967లో దీన్ని ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనకి ఈ ఎరువులకి సంబంధించినంత వరకు ముఖ్యంగా మనకి ప్రధానమైనటువంటి ఎరువు అనేది యూరియా.
ఈ యూరియాను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం భారతదేశంగా గుర్తుపెట్టుకోవాలి. యూరియా యొక్క ఫార్ములా అనేది CONH2 ట్యాక్ అండ్ ట్వైస్గా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్నే మనం కార్బామైడ్ అని పిలుస్తాం, కార్బామైడ్. అయితే యూరియాలో ప్రధానంగా మనకి నైట్రోజన్ అనేది 46% వరకు ఉంటుంది. సో నైట్రోజన్ని మనం దుర్గంధ వాయువు అని పిలుస్తాం. మొక్కల పెరుగుదలకు అత్యవసరమైనటువంటి మూలకం నైట్రోజన్. అందువలన చూడండి మనకి NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అని పిలుస్తాం. వీటిని ఆయా రేషియోల్లో మనకి ఎరువుల్ని ఎక్కువగా వినియోగించడానికి కూడా మనం గమనించాలి. ఈ NPK మూలకాలని మనం క్రిటికల్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. క్రిటికల్ మూలకాలు, మొక్కలకి అత్యవసరమైనటువంటి మూలకాలు, క్రిటికల్ మూలకాలు అని పిలుస్తాం, NPK మూలకాలు. అయితే ఇక్కడ యూరియా ప్రయోగశాలలో తయారు చేయబడినటువంటి తొలి కర్బన సమ్మేళనం అనేది యూరియా. అలా తయారు చేసినటువంటి శాస్త్రవేత్త వోలర్గా గుర్తుపెట్టుకోవాలి, వోలర్. అదేవిధంగా ఈ మృదులాస్థి చేపలు, కార్టిలేజినస్ ఫిషెస్ అని పిలుస్తాం. ఉదాహరణకు సొరచేప తీసుకోండి. ఈ మృదులాస్థి చేపల్లో రక్తంలో యూరియా అనేది నిల్వ ఉంటుంది. ప్లస్ ఈ మృదులాస్థి చేపలు యూరియాను విసర్జిస్తాయి. ప్లస్ కప్పలు ఉభయచరాలు కూడా యూరియాను విసర్జిస్తాయి. అదేవిధంగా క్షీరదాలు కూడా యూరియాను విసర్జించడాన్ని గమనించాలి. వానపాము కూడా యూరియాను విసర్జిస్తుంది. దీంతోపాటు మనకి DAP, డైఅమ్మోనియం ఫాస్ఫేట్ అని పిలుస్తాం, డైఅమ్మోనియం ఫాస్ఫేట్. సో దీంతోపాటు మనకి అనేకమైనటువంటి ఎరువులు అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోనియం నైట్రేట్, దీని పేలుడు పదార్థంగా కూడా వాడతాం, ఎరువుగా కూడా వాడతాం. అదేవిధంగా అమ్మోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్, సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అని పిలుస్తాం. ఇలాంటి సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ తొలి ఎరువుల కర్మాగారాన్ని మనకి రాణిపేటలో తమిళనాడులో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. అదేవిధంగా నైట్రోలిమ్, దీని ఫార్ములా ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నైట్రోలిమ్ను కూడా మనం ఎరువుగా వాడడం జరుగుతుంది. దీంతోపాటు కాల్షియం నైట్రేట్, ఈ కాల్షియం నైట్రేట్ ఏదైతే ఉందో దీన్ని మనం నార్వీజియన్ సాల్ట్ పీటర్ అంటాం, నార్వీజియన్ సాల్ట్ పీటర్. సో దీన్ని కాల్షియం నైట్రేట్ని నార్వీజియన్ సాల్ట్ పీటర్ అని పిలుస్తాం. అదేవిధంగా పొటాషియం నైట్రేట్ KNO3ని బెంగాల్ సాల్ట్ పీటర్ లేకపోతే ఇండియన్ సాల్ట్ పీటర్ అని పిలుస్తాం. అదేవిధంగా NaNO3, సోడియం నైట్రేట్ని చిలీ సాల్ట్ పీటర్ అని పిలుస్తాం. ఇవి కొన్ని సాల్ట్ పీటర్స్. వన్స్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. నార్వీజియన్ సాల్ట్ పీటర్ కాల్షియం నైట్రేట్, అదేవిధంగా పొటాషియం నైట్రేట్ బెంగాల్ సాల్ట్ పీటర్ లేకపోతే ఇండియన్ సాల్ట్ పీటర్. నెక్స్ట్ NaNO3, దీన్ని మనం చిలీ సాల్ట్ పీటర్ అని కూడా మనం పిలుస్తాం. ఈ విధంగా మనం NPK మూలకాల గురించి, డైఅమ్మోనియం ఫాస్ఫేట్ గురించి, చిలీ సాల్ట్ పీటర్స్కి సంబంధించి, అదేవిధంగా మనకి అమ్మోనియం నైట్రేట్, అమ్మోనియం సల్ఫేట్, అదేవిధంగా సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్, నైట్రోలిమ్, ఇవన్నీ కూడా చక్కటి ఎరువులకి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అయితే వీటితో పాటు మనకి ఈ ఎరువులతో పాటు వానపాము నుంచి లభించే ముఖ్యమైనటువంటి ఎరువు వర్మీ కంపోస్ట్ అని పిలుస్తాం, వర్మీ కంపోస్ట్. దీనిలో కూడా నైట్రోజన్ అనేది అధికంగా ఉంటుంది. సాధారణంగా చెట్లు పెరుగుదలకి గట్ట ఈ ఎరువుని వాడుతూ ఉంటారు, వర్మీ కంపోస్ట్ అని పిలుస్తూ ఉంటాం. అలాగే దేశంలో తొలి ఆర్గానిక్ స్టేట్గా పిలువబడే రాష్ట్రం సిక్కిం. సేంద్రియ ఎరువులు అంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అంటే ముఖ్యంగా జీవ ఎరువులు ఉపయోగించి చేసే వ్యవసాయమే ఈ సేంద్రియ వ్యవసాయం అని పిలుస్తాం. ఇలా సేంద్రియ వ్యవసాయంలో తొలి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం సిక్కిం రాష్ట్రం. ఇటీవల బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషన్లో కూడా మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం సిక్కిం స్టేట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా లక్షద్వీప్ 100% ఆర్గానిక్ యూటీగా నిలిచినటువంటి కేంద్రపాలిత ప్రాంతము. సో లక్షద్వీప్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దీంతోపాటు మనకి సిక్కింలోను, గజియాబాద్లోను కొన్ని ఆర్గానిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటి గురించి చూద్దాం. NCOF, NOFRI. NCOF అంటే నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం. నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గజియాబాద్లో ఉంది, ఉత్తరప్రదేశ్. ఇక్కడే పోస్టల్ అకాడమీ ఉంది, CBI అకాడమీ కూడా గజియాబాద్లో ఉంది. సో గజియాబాద్ దేశంలో మనకి ప్రస్తుతం యాజ్ ఆఫ్ నవ్ అయితే అత్యంత కాలుష్యపూరితమైనటువంటి నగరం ఢిల్లీ అయితే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో మనకి ఢిల్లీ తర్వాత ఎక్కువ వాయు కాలుష్యపూరితమైనటువంటి నగరము గజియాబాద్గా మనం చెప్పుకోవచ్చు. సో నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గజియాబాద్, పోస్టల్ అకాడమీ గజియాబాద్, CBI అకాడమీ గజియాబాద్. అదేవిధంగా నాఫ్రీ అంటే నేషనల్ ఆర్గానిక్ ఫార్మింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని పిలుస్తాం. ఇది గ్యాంగ్టక్ సిక్కింలో
బెంగళూరులోని గ్యాంగ్టక్లో ఉండటాన్ని గమనించాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఎరువుల నగరము లేకపోతే ఫెర్టిలైజర్ సిటీగా పిలువబడే నగరము కాకినాడ. ఒకప్పుడు కోకానాడ, ఇప్పుడు కాకినాడ. సో ఈ కాకినాడ పెన్షనర్స్ ప్యారడైజ్ అంటాం, సెకండ్ మద్రాస్ అంటాం. ఎరువుల నగరంగా పిలువబడే రాష్ట్రము కూడా, ఈ ఎరువుల నగరంగా పిలువబడే నగరము కూడా కాకినాడగా మనం చెప్పుకోవచ్చు. మరి కాకినాడలో ఉన్న ఫెర్టిలైజర్ కంపెనీస్ ఏమో ఉన్నాయి? నాగార్జున ఫెర్టిలైజర్స్ ఉంది, కోరమండల్ ఫెర్టిలైజర్స్, నాగార్జున ఫెర్టిలైజర్స్, కోరమండల్ ఫెర్టిలైజర్స్. వైజాగ్లో ఉన్నటువంటి కోరమండల్ ఫెర్టిలైజర్స్ కాస్త ప్రెసిడెంట్ ఇప్పుడు కాకినాడగా గుర్తుపెట్టుకోవాలి. గోదావరి ఫెర్టిలైజర్స్ లేకపోతే నాగార్జున ఫెర్టిలైజర్స్, అదేవిధంగా కోరమండల్ ఫెర్టిలైజర్స్, ఇవన్నీ కూడా కాకినాడ ఎరువుల నగరం అని పిలుస్తాం. సిటీ ఆఫ్ ఫెర్టిలైజర్స్ లేదా ఫెర్టిలైజర్ సిటీగా పిలువబడే నగరము కాకినాడగా గుర్తుపెట్టుకోవచ్చు. కాకినాడకు ఉన్న మరొక ఇంపార్టెన్స్ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది భారతదేశంలో ముఖ్యంగా కాకినాడలో 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్ అని పిలుస్తూ ఉంటాం. సో అది కాకినాడ గుండా పోవడం కూడా మనకి తెలిసిందే. దీంతోపాటు మనకి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఆర్జుడు సుభాష్ పాలేకర్. ప్రకృతి సేద్యం అని పిలుస్తాం. ఈ ప్రకృతి సేద్యానికి, ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయానికి ఆర్జుడు సుభాష్ పాలేకర్, మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి. సో గొప్ప వ్యక్తి సుభాష్ పాలేకర్. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి సృష్టికర్త కూడా ఈయన్ని చెప్పుకోవచ్చు. సో దీంతోపాటు మనకి ముఖ్యంగా జీవ ఎరువులు. ఈ జీవ ఎరువుల్లో అజొల్లా, నాస్టాక్, అనబీనా, నెక్స్ట్ రైజోబియం, అదేవిధంగా అజిటో బ్యాక్టర్, వ్యామ్, వీటి గురించి తెలుసుకుందాం. సో అజొల్లా ఇది జనరల్గా వాటర్ ఫెర్న్ అని పిలుస్తాం. టెరిడోఫైటా మొక్క, అతి చిన్న టెరిడోఫైటా మొక్క అజొల్లా. దీన్ని వరి పొలాల్లో పెంచుతూ ఉంటారు, జీవ ఎరువు అని పిలుస్తాం. ఈ అజొల్లాలో ముఖ్యంగా అనబీనా అనేటువంటి బ్లూ గ్రీన్ ఆల్గే సైనోబాక్టీరియా అనేది సహజీవనం చేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. అలాగే నాస్టాక్ మరియు అనబీనా, ఈ నాస్టాక్ మరియు అనబీనా రెండు కూడా సైనోబాక్టీరియా లేకపోతే నీలి ఆకుపచ్చని శైవలాలు. సైకస్ అనే మొక్క గురించి మీరు వినే ఉంటారు. సైకస్ బెడ్డోమి, తిరుపతి కొండల్లో, శేషాచలం కొండల్లో సైకస్ బెడ్డోమి మనకు కనిపిస్తుంది. దీని నుంచి సగుబియ్యం కూడా తయారు చేస్తారు. ఈవెన్ మనకి ఈ కర్రపెండల నుంచి కూడా మానిహాట్ అని పిలుస్తాం. ఆ కర్రపెండల నుంచి కూడా సగుబియ్యం తయారు చేస్తారు. టాపియోకా అనే ఒక వాణిజ్యంగా ఉత్పత్తి చేసే పిండి పదార్థం కూడా మనకి కర్రపెండలం నుంచి లభిస్తుంది. కర్రపెండలం అనేది ఒక వేరుగా గుర్తుపెట్టుకోవాలి. మానిహాట్ ఎస్కులెంటమ్ అని పిలుస్తాం కర్రపెండలం. సో ఇలా మనకి ఈ సైకస్ బెడ్డోమి, ఈ సైకస్ చూడండి, ఈ సైకస్లో మనకి అతిపెద్ద నగ్న అండాలు అనేవి కనిపిస్తాయి. నేకిడ్ ఓవ్యూల్స్ అనేవి కనిపిస్తాయి. వృక్షరాజ్యంలో అతిపెద్ద అండాలు కలిగినటువంటి మొక్క సైకస్. ఈ సైకస్ గురించి ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే, సైకస్లో వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ళని కొర్రలాయిడ్ రూట్స్ అంటారు. ఆ కొర్రలాయిడ్ వేళ్లలో ఈ నాస్టాక్ మరియు అనబీనా అనేవి సహజీవనం చేయడాన్ని గమనించాలి. నత్రజని స్థాపనకు తోడ్పడతాయి. అదేవిధంగా రైజోబియం, లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటి వేరుబుడుపుల్లో, పప్పుధాన్యాలకు చెందినటువంటి ఈ ఫ్యాబేసి కుటుంబానికి చెందిన మొక్కల యొక్క వేరుబుడుపుల్లో, రూట్ నాడ్యూల్స్లో ఉండే బ్యాక్టీరియం, సహజీవనం చేసే బ్యాక్టీరియం రైజోబియం. అదేవిధంగా అజిటోబ్యాక్టర్, ఇది స్వేచ్ఛగా మనకి జనరల్గా ఈ వాయురహిత బ్యాక్టీరియా అని పిలుస్తాం, ఎనరోబిక్ బ్యాక్టీరియా అని పిలుస్తాం. ఇది కూడా వాతావరణంలో ఉండి నత్రజని స్థాపనకు తోడ్పడే బ్యాక్టీరియా, అజిటోబ్యాక్టర్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే వాసిక్యులార్ ఆర్బస్క్యులార్ మైకోరైజే. ఈ వాసిక్యులార్ ఆర్బస్క్యులార్ మైకోరైజే అనేది ముఖ్యంగా ఈ శిలీంధ్రాల యొక్క తంతువులు అనేవి పెద్ద వృక్షాల యొక్క వేళ్లతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా పెద్ద వృక్షాల యొక్క వేళ్లతో సంబంధాన్ని కలిగినటువంటి ఈ శిలీంధ్రాల యొక్క తంతువులు, ఈ శిలీంధ్ర తంతువులు, పెద్ద మొక్కల యొక్క వేళ్ళు, వాటి మధ్య ఉన్న సంబంధమే వ్యామ్ అని పిలుస్తాం. ఇది కూడా జీవ ఎరువుగా ఉపయోగపడుతుంది. కాబట్టి జీవ ఎరువులుగా, బయో ఫెర్టిలైజర్స్గా ఉపయోగపడేవి కొన్ని ఉదాహరణలు చెప్పండి అన్నప్పుడు మనకి ఇక్కడ అజొల్లా చెప్పొచ్చు, నాస్టాక్ చెప్పొచ్చు, అనబీనా చెప్పొచ్చు, రైజోబియం చెప్పొచ్చు, అజిటోబ్యాక్టర్ చెప్పొచ్చు, వాసిక్యులార్ ఆర్బస్క్యులార్ మైకోరైజే, ఇది కూడా మనం చెప్పడానికి ఆస్కారం అనేది ఉంది. అయితే ఇక్కడ మనకి భారతదేశంలో ఈ ఎరువుల పరిశ్రమలు, ముఖ్యంగా ఎరువుల కర్మాగారాలు ఆయా ప్రాంతాల్లో ఉన్నాయి. ఆల్రెడీ మీకు ఒకటి చెప్పాను, రాణిపేట్ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం అది పనిచేయటం లేదు. రాణిపేట్ ఇటీవల కాలంలోనే మనకి తెలంగాణలో, ముఖ్యంగా కరీంనగర్కి సంబంధించినంత వరకు ఈ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇటీవల దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడం కూడా గమనించాలి. రామగుండం తెలంగాణ గుర్తుపెట్టుకోవచ్చు. సింద్రి ఇది మనకి జనరల్గా సింద్రి మనకి జార్ఖండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఒడిశా రాష్ట్రానికి సంబంధించినంత వరకు మనం తాల్చేరు
పేరు గుర్తుపెట్టుకోవచ్చు, తాల్చేర్. అదేవిధంగా రామగుండం తెలంగాణ గుర్తుపెట్టుకోవచ్చు, తాల్చేర్ ఒడిశా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్. ఇదే గోరఖ్పూర్ మనకి హర్యానాలో కూడా ఉంది, అది అణు విద్యుత్ కేంద్రం గోరఖ్పూర్. యాజ్ ఆఫ్ నౌ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గోరఖ్పూర్ అనేది లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ మనకి తెలిసిందే. అయితే భవిష్యత్తులో మనకి హుబ్లీ రైల్వే స్టేషన్ రాబోతూ ఉంది, దాన్నే శ్రీ సిద్ధరోడా స్వామీజీ రైల్వే స్టేషన్ అని పిలుస్తాం. హుబ్లీ కర్ణాటకగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దీంతోపాటు భారతదేశంలో తొలి బార్జల కర్మాగారమైనటువంటి నంగల్ 1962లో ఏర్పాటు చేశారు. ఆ నంగల్ వద్ద కూడా మనకి ఎరువుల కర్మాగారం అనేది ఉంది పంజాబ్. అలాగే పానీపట్ అనేది ఇది హర్యానాలో ఉంది. పానీపట్లో కూడా మనకి ఈ ఎరువుల కర్మాగారం ఉంటాన్ని గమనించాలి. అదేవిధంగా ఈ బఠిండా అనేది ముఖ్యంగా పంజాబ్లో ఉంది. ఇదే బఠిండాలో చముర్శుద్ధి కర్మాగారం కూడా ఉంది. గురు గోవింద్ సింగ్ జీ చముర్శుద్ధి కర్మాగారం అని పిలుస్తాం. అదేవిధంగా విజయ్పూర్ అనేది మధ్యప్రదేశ్లో ఉండటాన్ని గమనించాలి. ఉదగమండలం లేకపోతే ఊటీ, ఇక్కడ కూడా ఎరువుల కర్మాగారం అనేది ఉంది. అదేవిధంగా కోచి కేరళలో కూడా ఎరువుల కర్మాగారం చూడవచ్చు. అస్సాంలో నామ్రూప్ అనేటువంటి ప్రాంతం వద్ద. అదేవిధంగా మనకి గుజరాత్లో హజీరా, క్రిబ్కో ఎరువుల కర్మాగారం హజీరా. అదే హజీరా వద్ద మనకి బార్జల కర్మాగారం కూడా ఉంది. హజీరా మరియు బరోడా అని పిలుస్తాం. అదేవిధంగా బీహార్లో బరౌని అనే ప్రాంతం వద్ద కూడా ఎరువుల కర్మాగారం ఉండటాన్ని గమనించాలి. ఇవి జనరల్గా ఏంటని అడిగితే మనకి ఎరువుల పరిశ్రమకు సంబంధించినటువంటి సమాచారం. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ బూడిద విప్లవం లేకపోతే గ్రే రెవల్యూషన్ అనేది ఇంపార్టెంట్. ఎరువుల ఉత్పత్తుల గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానం. అయితే రసాయనిక ఎరువుల వినియోగంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఈ పంజాబ్. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1961. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో స్థాపించబడినటువంటి తొలి ఎరువుల కర్మాగారము సింద్రి జార్ఖండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కాల్షియం నైట్రేట్ ఏదైతే ఉందో దీన్ని మనం నార్వీజియన్ సాల్ట్ పీటర్ అని పిలుస్తున్నాం. అలాగే బెంగాల్ సాల్ట్ పీటర్, నెక్స్ట్ చిల్లీ సాల్ట్ పీటర్, నైట్రోలిమ్. దీని యొక్క ఫార్ములా ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయమని కోరుతా ఉన్నాను. అదేవిధంగా డైఅమోనియం ఫాస్ఫేట్, యూరియాకు సంబంధించినటువంటి సమాచారం. యూరియా యొక్క ఫార్ములా, దీన్ని కార్బమైడ్ అని పిలుస్తాం. ప్రయోగశాలలో తయారు చేయబడినటువంటి తొలి కర్బన సమ్మేళనం యూరియా అయితే తొలి కర్బన ఆమ్లం అనేది ఎస్టిక్ ఆమ్లంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మనకి ముఖ్యంగా ఈ ఎరువుల పరిశ్రమకు సంబంధించినటువంటి సమాచారం. మళ్ళీ రెండోసారి మీరు జాగ్రత్తగా వింటే మీకు చాలా తక్కువ సమయంలో మీకు అన్నీ కూడా చిన్ని వీడియోస్ రూపంలో తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం అంతా కవర్ అయ్యే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జాగ్రఫీ ఫ్యాకల్టీ వస్తే మీకు 3 పాయింట్లు చెప్తాడు. ఏంటి? భారతదేశం ఎరువుల ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది, వినియోగంలో 2వ స్థానంలో ఉంది. లేదా ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎక్కడ ఉంది, లేకపోతే ఈ గుజరాత్ అనేది ప్రథమ స్థానంలో ఉంది. ఎరువుల పరిశ్రమ అయిపోయింది, నువ్వు రాసుకుంటావు, అయిపోతుంది, క్లాస్ అయిపోతుంది, వెళ్ళిపోతావు. అది కాదు ఇక్కడ. ఎరువులు అంటే ఇన్ని రకాల కొత్త అంశాలతో కూడినటువంటి సమాచారం అంతా కూడా ఒక చోట క్రోడీకరించుకుని చదివినట్లయితే మీకు తప్పకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చాలా ఈజీగా పేపర్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అయితే గణపతి ఇన్స్టిట్యూట్లో ముఖ్యంగా ఈ లాక్డౌన్ విధించటం, 2 తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ మళ్ళీ విధించడం అనేది జరిగింది. ఇక్కడ కోచింగ్ సెంటర్ని మూసివేయబడడం జరిగింది, హాస్టల్స్ కూడా మూసివేయబడడం జరిగింది. ఎవరికి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నారు, కొంతమంది రూముల్లో చదువుకుంటూ ఉన్నారు. ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారి కోసం గణపతి ఇన్స్టిట్యూట్ మొత్తం 10 బుక్స్ మెటీరియల్ని మీకు కేవలం 1000 రూపాయలకే అందించడం జరుగుతుంది. ఈ 10 బుక్స్ మెటీరియల్తో పాటు మీరు ఏ మెటీరియల్ చదవాల్సిన పని లేదు. బయట మెటీరియల్ చదివితే మీకు ఉద్యోగం రాదు. ఈ విషయం నేను క్లియర్గా చెప్తా ఉన్నా. గణపతి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ మాత్రమే తీసుకోండి. గణపతి ఇన్స్టిట్యూట్ మెటీరియల్తో పాటు గణపతి ఇన్స్టిట్యూట్ యొక్క బుక్లెట్స్, ముఖ్యంగా ఈ బుక్లెట్స్ అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇలాంటి బుక్లెట్స్ అనేవి మొత్తం టోటల్ 10 బుక్లెట్స్ అనేవి ఉన్నాయి లెవెల్ 1. దీనిలో మీకు ఈ బాక్స్ ఐటమ్స్తో పాటు సమగ్రమైనటువంటి సమాచారంతో పాటు 1000 క్వశ్చన్స్, మీకు ఎగ్జామినేషన్ అడిగే క్వశ్చన్స్ దీనిలోనే ఉన్నాయి. ప్రతి పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే పరీక్షాది అభ్యర్థి చేతిలో ఉండాల్సినటువంటి బుక్లెట్స్ తప్పకుండా మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి ఈ బుక్లెట్స్ అన్ని తీసుకుని ఈ లాక్డౌన్ సమయంలో మళ్ళీ ఇన్స్టిట్యూట్లు తెరిచే లోపల ఈ బుక్లెట్స్ అన్నీ కనుక మీరు చదివినట్లయితే మీకు ఉద్యోగం అనేది
పక్కాగా వస్తుంది. క్విక్ రివిజన్లో భాగంగా ఇవి చాలా బాగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇలా టోటల్ 10 బుక్లెట్స్ అనేవి ఉన్నాయి. దీంతోపాటు మీకు గణపతి ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి మెటీరియల్ కేవలం 1000 రూపాయలకే మీకు పంపించబడడం జరుగుతుంది. ఎవరికైనా మెటీరియల్ కావాల్సి ఉన్నా, లేకపోతే బుక్లెట్స్ కావాల్సి ఉన్నా, లేదా మీకు ఏమైనా డౌట్స్ కన్నా ఉన్నట్లయితే 9505866099కి మీరు ఫోన్ కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు. తదుపరి వీడియోలో మరొక సమాచారం గురించి మనం తెలుసుకుందాం. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ యు టుమారో, నాట్ టుమారో. మరొక గంటలో మరొక వీడియో మీకోసం సిద్ధం చేయడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్.